వెల్కమ్ టు రియాక్ట్ నేటివ్ కోర్స్. రియాక్ట్ నేటివ్ యూజ్ చేసి బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ నేటివ్ అప్లికేషన్స్ అయితే డెవలప్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేయడానికి కాట్లిన్ కావాలి. ఐఓఎస్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేయడానికి స్విఫ్ట్ కావాలి. కానీ అవి 2 అవసరం లేకుండా జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్ వచ్చి ఉంటే రియాక్ట్ నేటివ్‌లో మనం 2 యాప్స్ కూడా చేయొచ్చు సింగిల్ కోడ్ బేస్‌తో. సో, ఈ రియాక్ట్ నేటివ్ అనేది ఫేస్‌బుక్ వాళ్ళు డెవలప్ చేశారు. ఎవరికైతే జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్ వచ్చి ఉంటుందో వాళ్ళు రియాక్ట్ నేటివ్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎవరికైతే రియాక్ట్ రాదో వాళ్ళకి కొంచెం అయితే టైం అయితే తీసుకుంటుంది. సో, దీనివల్ల ఏంటి మెయిన్ బెనిఫిట్ అంటే సింగిల్ కోడ్ బేస్ యూజ్ చేసి బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ 2 యాప్స్ కూడా డెవలప్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకి ఇది ఆండ్రాయిడ్, రైట్ సైడ్ ఉన్నది ఐఓఎస్. చూసినట్టయితే సేమ్ ఉంది అవుట్‌పుట్. ఏంటంటే ఎందుకంటే అది సేమ్ కోడ్ అన్నట్టు. ఒకటే కోడ్ యూజ్ చేసి ఇక్కడ మనకి సెపరేట్‌గా కాట్లిన్ అండ్ సెపరేట్‌గా స్విఫ్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఒకటే కోడ్‌తో 2 అప్లికేషన్స్ అనేవి మనం బిల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ సేమ్ కోడే ఉంటుంది. కొన్ని టైమ్స్‌లో మాత్రమే మనం ప్లాట్‌ఫార్మ్ స్పెసిఫిక్ కోడ్ అనేది రాస్తాం. ఎక్కడైతే అది ప్లాట్‌ఫార్మ్ స్పెసిఫిక్ ఉంటుందో. బట్ మోస్ట్ ఆఫ్ ద లాజిక్ అంతా కూడా మనం రియాక్ట్ నేటివ్‌లో సేమ్ కోడ్ బేసే ఉంటుంది 2 డివైస్ కూడా. సో, దీనివల్ల మనకి టైము, కాస్ట్ అనేది తగ్గుతుంది. సో, ఇది మెయిన్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అండ్ ఇది హైబ్రిడ్ కాదు. నేటివ్ మోడల్సే యూజ్ చేసుకుంటుంది. మనం కామర్స్, చాటింగ్ అప్లికేషన్స్ ఇలాంటి అప్లికేషన్స్ డెవలప్‌మెంట్‌కి ఓకే. ఎప్పుడు రియాక్ట్ నేటివ్ యూజ్ చేయొద్దు అన్నప్పుడు ఎప్పుడైతే గేమ్స్‌కైతే అసలు మనం యూజ్ చేయలేము. చాలా సింపుల్ గేమ్స్ తప్ప హెవీగా ఉంటాయి కదా! గ్రాఫిక్స్ అలాంటి వాటికైతే మనం రియాక్ట్ నేటివ్ యూజ్ చేయలేము. ఎప్పుడైనా హెవీ ప్రాసెసింగ్ ఉన్న యాప్స్ ఉంటాయి గదా! లేదంటే కంప్లీట్‌లీ నేటివ్ స్పెసిఫిక్ ఉంటాయి గదా! సో, అలాంటి ప్లేసెస్‌లో కాకుండా జనరల్ యాప్స్‌కైతే ఖచ్చితంగా మనం రియాక్ట్ నేటివ్ అయితే యూజ్ చేయొచ్చు. సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సో, ఇలాంటి అప్లికేషన్స్ రియాక్ట్ నేటివే యూజ్ చేస్తున్నాయి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్‌లో మనం రియాక్ట్ నేటివ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఎలా చేయాలనేది తెలుసుకుందాం.